కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లక్ష్మి విజయ సంకల్ప యాత్ర అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి యాత్ర ఇది రేపు భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని భువనగిరి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. యాత్ర భువనగిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర ఇది పూర్తి చేస్తుంది. 4వ యాత్ర కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర. యాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడ కొంత సమ్మక్క సారక్క కారణంగా 2 రోజులు ఆలస్యంగా నిర్ణయిస్తాం. డేటు త్వరలోనే చెప్తాం. అది కూడా సుమారు 1015 కిలోమీటర్లు, 7 రోజులు, 21 అసెంబ్లీలు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. అసెంబ్లీ కాకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలు కూడా యాత్ర వెళ్లే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. చివరగా 5వ యాత్ర కృష్ణానది, కృష్ణమ్మ తల్లి ఏదైతే మనం కోరుకుంటామో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర పేరు మీద రేపు మక్తల్ అసెంబ్లీ కృష్ణా విలేజ్ నుంచి కృష్ణా నదిలో పూజ చేసిన తర్వాత ఆ యొక్క యాత్ర రేపు కృష్ణా విలేజ్ నుంచి ప్రారంభమై మక్తల్లో మొదటి సమావేశం జరుగుతుంది. ఈ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ 3 పార్లమెంట్లు యాత్ర కవర్ చేస్తుంది. ఇది కూడా 1440 కిలోమీటర్లు, 21 అసెంబ్లీలు యాత్ర ఈ యొక్క కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర కూడా పూర్తి చేస్తుంది. రేపు కొంతమంది అతిథులు కూడా రేపు 4 యాత్రలు రేపు ప్రారంభమవుతున్నాయి. ఒక యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు భద్రాచలంకి బయలుదేరేది 2 రోజులు ఆలస్యంగా వెళ్తుంది. కానీ ఈ యాత్రలకు సంబంధించి అతిథులు ఫైనల్ అయ్యారు. కొమరం భీం యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మల్ నుంచి ప్రారంభమవుతుందో అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ బిశ్వా శర్మ గారు వారు ప్రారంభిస్తారు. వారు రేపు ఉదయం చేరుకొని యాత్రకు వారు ప్రారంభిస్తారు. అదేవిధంగా రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రకు రేపు వికారాబాద్ జిల్లా తాండూరు ఏదైతే చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నడుస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి బిఎల్ వర్మ మినిస్టర్ డోనర్ అండ్ కోఆపరేషన్ వారు రేపు వికారాబాద్ జిల్లా అయినటువంటి తాండూరు నుంచి అది ప్రారంభిస్తారు. 3వది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర యాదాద్రి టెంపుల్ నుంచి ప్రారంభమవుతుంది. అది భువనగిరిలో మొదటి మీటింగ్ జరుగుతుంది. దానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రేపు యాత్రను వారు ప్రారంభిస్తారు.